గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజున మనం డిస్కస్ రైట్ థియరీ ఆఫ్ లీడర్షిప్ అంటే నాయకత్వానికి సంబంధించి లక్షణాల సిద్ధాంతాన్ని వివరించండి, లేదా సక్సెస్ఫుల్ లీడర్ అంటే విజయవంతమైన నాయకుల లక్షణాలను వివరించండి అంటున్నాడు. అంటే ఇక్కడ లీడర్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఒక నాయకుడు అనేవాడు ఇతర వ్యక్తులకు మార్గదర్శకాలను లేదా ఆదేశాలను జారీ చేసే వ్యక్తిని లీడర్ అని అంటారు అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, సక్సెస్ఫుల్ లీడర్ అంటే విజయవంతమైన నాయకునికి కొన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. అవి ఏంటి అంటే ఇక్కడ మనకు చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఈ సిద్ధాంతం ప్రకారం అంటండి, నాయకుడికి నాయకత్వ ప్రవర్తన అనేది లీడర్కి అంతర్గత లక్షణాల వలన వ్యక్తిలో ఏర్పడతాయంట. అంటే అంతర్గత లక్షణాలు వ్యక్తిలో ఏర్పడతాయి. నాయకుడు వ్యక్తిగత లక్షణాల ఆధారంగా ఏం చేస్తాడు, ఒక సక్సెస్ఫుల్ లీడర్ అవ్వడానికి అవకాశం ఉంటుందంట. అయితే ఈ సక్సెస్ఫుల్ లీడర్ అవ్వాలి అంటే ఇతనికి కొన్ని రకాలైనటువంటి క్వాలిటీస్ ఉండాలి. అవి ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిజికల్ ఫీచర్స్ అంటే భౌతికపరమైనటువంటి లక్షణాలు ఉండాలి అంటున్నాడు. వ్యక్తులు భౌతికపరమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఒక లీడర్ అనేవాడంటండి భౌతికపరమైనటువంటివి అంటే వారసత్వ పరంగా వచ్చేటటువంటి లక్షణాలను కలిగి ఉండాలి. అంటే పూర్వీకుల నుంచి, అంటే పూర్వం మన తాత ముత్తాతల్లో ఎవరైనా లీడర్స్ ఉన్నట్లయితే వాళ్ళ నుంచి వచ్చే లక్షణాలన్నీ కూడా వాళ్ళ తర్వాతి తరం వాళ్ళకి క్రోమోజోములు అని చెప్పేసి వాటి నుంచి బదిలీ అవుతాయంట. ఇలా కొన్ని రకాలైనటువంటి భౌతికపరమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాడు సక్సెస్ఫుల్ లీడర్కి. అలా వంశపారపర్యంగా ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ నుంచి కూడా లక్షణాలు అనేవి ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. అలాగే సెకండ్ పాయింట్ చూడండి, ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు అనేవి కూడా అవసరం అంటండి. అంటే ఇక్కడ తెలివితేటలు అంటే వ్యాపార పరంగా లీడర్కి అమోఘమైనటువంటివి అంటే అధిక స్థాయిలో తెలివితేటలు ఉండాలంట. అంటే మానసిక సామర్థ్యం ప్రతిపాదికగా ఏం చెప్తున్నాడు, ఆ వ్యక్తిలో మేధస్సును పెంపొందించుకోవడానికి అంటే వ్యాపారంలో ఇంకా ఉన్నత శిఖరాలను అందుకోవడానికి, తన వ్యాపారాన్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి అతనికి అధిక స్థాయిలో తెలివితేటలు అవసరం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ స్టేబిలిటీ అంటే మానసిక స్థిరత్వం. అతనికి ఒక లీడర్ కంటే ఎప్పుడూ కూడా మానసిక స్థిరత్వం అనేది అధికంగా ఉండాలి అంటున్నాడు. అంటే ఎప్పుడూ కూడా పక్షపాత వైఖరి అనేది ఉండకూడదు. అంటే కార్యక్రమాల్లో అస్థిరత్వంతో ఉండకూడదు. ఎప్పుడూ కూడా తన ఎమోషనల్గా అలాగే తనకున్నటువంటి ఏదైతే మానసిక స్థితి కూడా అధికంగా అంటే ధైర్యంగా దృఢంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే ఏవైనా అనుకోని సంఘటనలు కానీ అనుకోని సందర్భాల్లో కొన్ని సర్దుబాట్లు చేయవలసి ఉంటుంది. అంటే వ్యాపారంలో ఏమైనా నష్టాలు కానీ లాభాలు కానీ వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందంటండి, కొన్ని రకాలైనటువంటివి సర్దుబాట్లు చేయవలసి ఉంటుంది. అలాంటి టైంలో అతను దృఢంగా ధైర్యంగా అతను చేయవలసిన పనిని చేయాలి. అలాగే అతను అసాంఘిక కార్యక్రమాలను కూడా అంటే అసాంఘిక వైఖరులకు దూరంగా ఉండాలి. ఎప్పుడూ కూడా వారికి నమ్మకం కలిగి ఉండాలి. అన్ని పరిస్థితులను ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే ధైర్యం కావాలి, నమ్మకం ఉండాలి, తన మీద తనకి ముందు కాన్ఫిడెన్స్ అంటూ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ సక్సెస్ఫుల్ లీడర్కి ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే హ్యూమన్ రిలేషన్స్ అంటే మానవ సంబంధాలు. ఇక్కడ విజయవంతమైన నాయకునికి ఎప్పుడూ కూడా మానవ సంబంధాల మీద తగిన పరిజ్ఞానం కలిగి ఉండాలంటండి. అంటే ఇతరులతో ఏ విధంగా ప్రవర్తించాలని, అంటే ఇతరులతో తన కింద ఉన్న ఎంప్లాయీస్తో కానీ, తన తోటి బంధువులతో కానీ, తన చుట్టాలతో కానీ, లేకపోతే తన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ
తన వర్కర్స్తో కానీ ఎలా పని చేయాలి, వాళ్ళతో ఎలాంటి సత్సంబంధాలు మెలుకొల్పాలి, ఇతరులతో ఏ విధంగా మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి, వాళ్ళని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇలాంటి మంచి మంచి అలవాట్లు అనేవి అతనికి రిలేషన్స్ అనేవి ఉండాలి. అలాగే వివిధ కార్యకలాపాలు నిర్వహణలో ఉన్నప్పుడు వ్యక్తుల సహకారం అవసరం అంటున్నాడు. అంటే మనకి ఏదైనా అనుకోని ప్రమాదాలు ఏమైనా జరిగినప్పుడు ఎదుట వ్యక్తులు మనల్ని ఎలా అయితే ఆదరిస్తారో వాళ్ళకు కూడా మనం వాళ్ళ ఆపదల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయం చేయడం ద్వారా వాళ్ళలో మంచి రిలేషన్స్ అనేవి నెలకొల్పుకోవచ్చు. ఒక సక్సెస్ఫుల్ లీడర్కి ఎప్పుడూ కూడా ఈ హ్యూమన్ రిలేషన్స్ కానీ, ఎమోషనల్ స్టేబిలిటీ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, ఫిజికల్ ఫీచర్స్ కానీ ఇవన్నీ కూడా అవసరమే. వీటితో పాటు మరికొన్ని రకాలైనటువంటివి ఉండటం జరిగింది. అంటే ఇందులో ఒక సక్సెస్ఫుల్ లీడర్ కండి ఎప్పుడూ కూడా మోటివేషన్ స్కిల్స్ అంటూ ఉండాలి. అంటే ప్రేరణా నైపుణ్యం. నాయకులు వారు ప్రేరేపితం అవడమే కాకుండా తన అనుచరులను కూడా ఎప్పటికప్పుడు ప్రేరేపిస్తూ ఉండాలంట. అంటే అతని అనుచరులను అంతర్గతమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా వాళ్ళని ప్రేరేపించే నేర్పరితనం ఉండాలి. నేర్పరితనం అంటే వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళు ఏ లక్ష్యాలు, ఆ కంపెనీ కోసం ఒక లీడర్ అనేవాడు ఏ లక్ష్యంతో అయితే ఆ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడో ఆ వ్యాపార లక్ష్యాల కోసం అతను ఏం చేస్తూ ఉండాలి, ఎప్పుడు కూడా నిరంతరం కూడా నేర్పరితనం కలిగి ఉండాలి. వాళ్ళని ఎప్పటికప్పుడు ప్రతి పనిలోనూ కూడా మోటివేట్ చేస్తూ ఎవరైనా మంచి మంచి పనులు చేసినట్లయితే కంపెనీకి ఏవైనా మంచి లాభాలు వచ్చే విధంగా వాళ్ళు ఏవైనా మంచి పనులు చేసినట్లయితే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, మోటివేట్ చేయడం, వాళ్ళ పనిలో నిమగ్నమయ్యే విధంగా ప్రేరణ కల్పిస్తూ ఉండాలి. ఇతరులకు ప్రేరణ కల్పించడమే కాకుండా తను కూడా ఆ పనిని చూసి ఎప్పటికప్పుడు మోటివేట్ అవుతూ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే టెక్నికల్ స్కిల్స్ అంటే సాంకేతిక నైపుణ్యం. వ్యక్తులు నాయకత్వం వహించవాలంటే కొన్ని రకాలైనటువంటి టెక్నికల్ స్కిల్స్ కూడా ఉండాలంట. అయితే అవి నాయకత్వం వహించే కొన్ని నిర్దిష్టమైన సూత్రాలను అనుసరించి ఉంటుంది అంటున్నాడు. అంటే నిర్దిష్టమైన సూత్రాలు అంటే అతను ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి కావాల్సింది ఏంటి, వ్యవస్థీకరణ. అంటే అతను ఒక వ్యవస్థను స్టార్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఒక ప్లానింగ్ అంటూ వేసుకోవాలి, ఒక ప్రణాళికీకరణ అంటూ తయారు చేసుకోవాలి. అలాగే ఆర్గనైజింగ్ అంటే వ్యవస్థీకరణ చేయగలగాలి. అలాగే అధికార ప్రదానం, విశ్లేషణ, నిర్ణయాలు తీసుకోవడం అంటే సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం మొదలైన ముఖ్యమైన సామర్థ్యాలన్నీ కూడా నాయకునికి సాంకేతిక సామర్థ్యం కూడా తెలియజేస్తాయంటండి. అంటే సాంకేతిక సామర్థ్యం అంటే సాంకేతిక లక్షణాల వల్ల ఏమవుతుంది, అనుచరులందరూ కూడా ప్రోత్సాహం పొందడమే కాకుండా విజయాన్ని సాధించడానికి టెక్నికల్ స్కిల్స్ అనేవి ఎక్కువగా ఉపయోగపడతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే సమాచార పంపిణీ నైపుణ్యం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. నాయకుడు సమాచార పంపిణీ నైపుణ్యాన్ని కూడా కలిగి ఉండాలి. అంటే సమాచారం అందుకునే వారి సమ్మతి పొందడంలో సమాచార పంపిణీ తగిన ప్రాముఖ్యాన్ని కలిగి ఉండాలి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఎప్పటికప్పుడు తన ఏ సంస్థనైతే స్టార్ట్ చేశాడో ఆ సంస్థకు కావాల్సిన సమాచారాన్ని అంతటినీ కూడా తన కిందున్న ఎంప్లాయీస్ కానీ తన ఫ్యాక్టరీలో ఉన్నటువంటి లీడర్స్కి కానీ ఎవరికైతే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని చేరవేస్తూ వాళ్ళకి తగ్గట్టుగా దానిలో లక్ష్యాలను ఏవైతే ఉన్నాయో వాటిని సాధించే విధంగా ప్రేరేపితం చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అలాగే ఇంకొక నైపుణ్యం కూడా ఉండాలి. అంటే ఒక లీడర్కి మోటివేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్తో మాత్రమే కాకుండా సోషల్ స్కిల్స్ కూడా ఉండాలి. అంటే విజయవంతమైన నాయకుడికి సామాజిక నైపుణ్యం కూడా కలిగి ఉండాలి అంటున్నాడు.
ఎప్పుడూ కూడా సామాజిక నైపుణ్యం కలిగి ఉండాలి. అంటే ఇతను ఒక ఫ్యాక్టరీని పెట్టాడు. అతను ఫ్యాక్టరీ పెట్టినప్పుడు అది మంచి సక్సెస్ఫుల్ అవుతుంది. సక్సెస్ఫుల్ అయ్యే టయానికి వేరే వ్యక్తి సేమ్ అదే రకమైనటువంటి ఫ్యాక్టరీని స్టార్ట్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తిని, ఎదుటి వ్యాపారాన్ని ఎలా దెబ్బతీయాలా అని చెప్పి అతను చూస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఒక సక్సెస్ఫుల్ లీడర్కి ఎప్పుడూ కూడానంటండి ఎదుటి బయట నుంచి వచ్చే ఆపదల్ని ఎదుర్కోవడానికి, అలాగే తన కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ నైపుణ్యంతో పనిచేస్తున్నారా లేదా, ఎలా చేస్తున్నారు ఏంటని తెలుసుకోవడమే కాకుండా ప్రజల యొక్క బలాలు బలహీనతలు ఏంటో కూడా అర్థం చేసుకోగలగాలంట. అంటే ప్రజలు మన ప్రోడక్ట్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, మన వాళ్ళ యొక్క బలం ఏంటి, బలహీనత ఏంటి, వీటన్నిటినీ కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇతర వ్యక్తులతో కలిసి పనిచేయడం అంటే మన కింద ఉన్న ఎంప్లాయీస్తో కానీ వర్కర్స్తో కానీ ఏం చేయాలి, వాళ్ళతో కలిసి పనిచేయడం, వారితో నమ్మకంగా ఉండడం. అంటే వాళ్ళతో నమ్మకంగా ఉండి వాళ్ళకి ఏదైనా పనుల్లో సహాయం చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. అంతేగాని వాళ్ళకి దూరం పెట్టడం, నేను ఒక లీడర్ని, మీరు నా కింద ఉన్న ఎంప్లాయీస్ నేను చెప్పిన విధంగా పనిచేయాలని మాత్రమే కాకుండా వాళ్ళతో కలిసిమెలిసి అక్కడ పనిచేయడం ద్వారా వాళ్ళలో కొంత ధైర్యాన్ని, నమ్మకాన్ని కూడా కలిగించే వ్యక్తిగా ఒక లీడర్ అనేవాడు ఉండాలి. ఈ లక్షణాలన్నిటి కూడా ఈ విజయవంతమైన నాయకుడికి, ఒక సక్సెస్ఫుల్ అయినటువంటి లీడర్కి ఈ లక్షణాలన్నీ కూడా దోహదపడతాయి అని చెప్పేసి ఇక్కడ సక్సెస్ఫుల్ లీడర్ గురించి మనకి వివరించడం జరిగింది. ఈ లక్షణాలన్నీ ఉన్నట్లయితే ఈ విజయవంతమైన నాయకుడు ఏం చేస్తాడండి, సమాన స్థాయిలో ఉండాలనే అవసరం లేదు. అంటే సమాన స్థాయి నుండి ఈ లక్షణాలన్నీ కూడా రేపొద్దున్న తన కంపెనీని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి, మంచి లాభాల బాట పయనించే విధంగా ముందుకు తీసుకువెళ్ళడానికి అతనికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు.